వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలి మేము అనుకున్నాం. ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టు కనపడలేదు. విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా? నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు, కానీ ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో. ఏం నీతో భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. నేనొస్తున్నా, ఇక రేవంత్ భరతం పడతా, కాంగ్రెస్ పార్టీ అక్రమాలను చీల్చి చెండాడుతా. ఇంతకాలం నేను బయటికి రాకున్నా, ఇప్పుడు ప్రజలకు అవసరం వచ్చింది కాబట్టి బయటికి వస్తున్నా. ఖచ్చితంగా బయటికి వస్తున్నా, సింహనాదం చేస్తున్నానంటూ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ శ్రేణులకు అంతర్గతంగా లేఖలు ఇచ్చేశారు. ఆయన బయటికి వస్తున్నారంటూ ఇప్పుడు గులాబీ పార్టీ పెద్ద జోష్లో ఉంది. కేసీఆర్ మా పెద్ద సార్ వస్తున్నాడు అంటూ ఇప్పుడు గులాబీ కార్యకర్తలు కేరింతలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ రావడం ఖాయమైపోయిందట. బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి సంకేతాలు లీక్ చేసింది, కార్యకర్తలకు కూడా సమాచారం అందించింది. జనవరిలో కేసీఆర్ బయటికి వస్తున్నారు. బయటకు వచ్చి పెద్ద ఎత్తున రాజకీయాలు చేయబోతున్నారు. రేవంత్ రెడ్డిని చెండాడబోతున్నారు. ఇప్పుడు ఇది బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ. కేసీఆర్ రాక కోసం, కేసీఆర్ పర్యటనల కోసం పెద్ద షెడ్యూల్ కూడా ఖరారవుతుందట. కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరు కలిసి కేసీఆర్ పర్యటన వివరాలను ఖరారు చేస్తున్నారట. ఆయన తెలంగాణ అంతటా పర్యటిస్తారట. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడతారట. గత కొంతకాలంగా శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం కేసీఆర్ ఎప్పుడూ బయటికి రాలేదు. 1-2 సందర్భాల్లో మాత్రమే ఆయన కనిపించారు. శాసనసభకు కూడా డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కేసీఆర్కు ప్రజా సమస్యలంటే పట్టింపే లేదని, ఆయన ఎలాంటి సమస్యలకు చర్చల్లో పాల్గొనట్లేదని, ఆయన ఫామ్ హౌస్కి పరిమితమయ్యారని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎక్కడ ఛాన్స్ దొరికినా కేసీఆర్పై ఈ తరహా విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు సార్ వస్తున్నారు అంటూ ఏదో ఒక లీక్ చేస్తూనే ఉన్నారు. అదిగో రేపు వస్తారు, ఎల్లుండి వస్తారంటూ అనేక ప్రచారాలు చేశారు, కానీ సార్ రాలేదు. కానీ ఈసారి ఎందుకో బాగా గట్టిగా చెప్తున్నారు. కేసీఆర్ బయటికి వస్తున్నారని, ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాజకీయాలు చేయబోతున్నారని, బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవబడబోతున్నారని, ఆయన అనేక పర్యటనలు చేస్తారట, రైతుల్ని కలుస్తారట, చివరకు మూసీ నది ఒడ్డున కూడా ఆయన పర్యటిస్తారట. రేవంత్ రెడ్డిని ఏ పాయింట్లో కూడా వదలకుండా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తారట. విరివిగా ప్రెస్ మీట్లు పెడతారట. కేసీఆర్ రేవంత్ రెడ్డి టార్గెట్గా అనేక ప్రెస్ మీట్లు పెడతారట. బీఆర్ఎస్లో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మా సార్ వస్తున్నాడంటూ బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరి కేసీఆర్ నిజంగా వస్తారా? ఈ లీకులు గత లీకులాగానే నిష్ఫలంగా మారిపోతాయా? కేసీఆర్ మళ్ళీ ఫామ్ హౌస్లోనే ఉండిపోతారా? తెలియని పరిస్థితి. కేసీఆర్ మనసులో ఏముందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పటిదాకా వస్తున్న సంకేతాలను బట్టి చూస్తే, బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చను బట్టి చూస్తే కేసీఆర్ ఈసారి వచ్చేలానే ఉన్నారు. సంక్రాంతి నుంచి ఆయన సింహనాదం చేయబోతున్నారట. ఖచ్చితంగా కేసీఆర్ పెద్ద ఎత్తున రాజకీయాలు చేసి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేస్తారని బీఆర్ఎస్ నేతలు గట్టిగా చెప్తున్నారు. మరి ఇప్పటిదాకా కేటీఆర్ చేస్తుందేంటి, హరీష్ రావు చేస్తుందేంటి? వాళ్ళు చేస్తున్నవన్నీ వేస్ట్ అని కేసీఆర్ డిసైడ్ అయిపోయారా? ఇది వేరే అంశం. కానీ కేసీఆర్ నిజంగా వస్తారా? కాంగ్రెస్ పార్టీ అయితే అసలు కేసీఆర్ రానేరాడని ప్రచారం చేస్తోంది. మరి కేసీఆర్ ఈ లీకులను నిజం చేస్తూ, గతంలో లాగా లీకులను నిష్ఫలం చేయకుండా, ఫామ్ హౌస్కి పరిమితం కాకుండా ఈ లీకులను నిజం చేస్తూ
సంక్రాంతి నుంచి ఆయన సింహనాదం చేస్తారా తెలంగాణ రాజకీయాలను? మరో మలుపు తిప్పుతారా అంటే ఖచ్చితంగా చెప్పలేని అంశం. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చి అయినా ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది, దూకుడు రాజకీయాలు చేస్తుంది. అప్పుడు కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ను డైరెక్ట్గా టార్గెట్ చేస్తారు. కాకపోతే మనకు రాజకీయాలు మంచి రసపట్టులో కనిపిస్తాయి, మనం ఎంజాయ్ చేస్తుంటాం అంతే. కేసీఆర్ రావాలనే కోరుకుందాం.